నమస్తే ఆర్వీఎస్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు చూద్దాం. పశ్చిమ బెంగాల్లో ఎంబీబీఎస్ స్టూడెంట్ అత్యాచారం కేసు సంచలన విషయాలు వెలుగులోకి. రాజధాని కోసం జాగా కూడా లేని పరిస్థితుల్లో రాష్ట్ర విభజన చేశారని సీఎం చంద్రబాబు. విశాఖలో 5 లక్షల ఐటీ ఉద్యోగాలు, డబుల్ ఇంజిన్ సర్కార్తోనే అభివృద్ధి, మంత్రి నారా లోకేష్. టెక్కలి జాతీయ రహదారి శాసనం గ్రామ హైవే వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇచ్చాపురం మండలం ఈదుపురం గ్రామానికి చెందిన 9 మందిలో 5 గాయపడ్డారు. రాయగఢ్ మజ్ని గౌరమ్మ తల్లి అమ్మవారి దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వ్యాన్ డ్రైవర్ ఈశ్వర్రావుతో పాటు చంద్రశేఖర్, రాధమ్మ, గుండమ్మ, ధర్మారావు అనే 5 గాయపడగా వారిని టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు. శ్రీకాకుళంలో నిర్వహించిన జీఎస్టీ అవగాహన సదస్సు ర్యాలీలో ఎమ్మెల్యే శంకర్ పాల్గొన్నారు. జీఎస్టీ చట్టం 2.0 పన్ను సంస్కరణల ద్వారా ఇటీవల అమల్లోకి వచ్చిన పన్ను రేట్ల తగ్గింపుల ఫలితంగా అనేక వస్తువుల ధరలు తగ్గాయని, దీనివల్ల సామాన్య ప్రజలకు ఆర్థిక భారం తగ్గి పండుగలను ఆనందంగా చేసుకునే అవకాశం లభించిందని ఆయన తెలిపారు. ప్రజలకు జీఎస్టీ మార్పులపై స్పష్టమైన అవగాహన కల్పించేందుకు రాష్ట్ర జీఎస్టీ శాఖ, పరిశ్రమల శాఖ, సమాచార సాంకేతిక పరిజ్ఞానం శాఖల సహకారంతో ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. ధరల పారదర్శకత, వ్యాపార అభివృద్ధి, ప్రజలకు అవగాహన కల్పించడం ఈ కార్యక్రమ లక్ష్యమని తెలిపారు. ఐటీ కంపెనీలకు విశాఖ డెస్టినేషన్ సిటీ అంటోంది ఏపీ సర్కార్. రాష్ట్రానికి వచ్చే పెట్టుబడుల్లో 50% విశాఖకే వస్తున్నాయని చెప్పారు మంత్రి నారా లోకేష్. విశాఖ కేంద్రంగా 4 జిల్లాలతో ఎకనామిక్ కారిడార్ ఏర్పాటు చేస్తామని వివరించారు. డబుల్ ఇంజిన్ సర్కార్తోనే ఏపీ బుల్లెట్ ట్రైన్ల అభివృద్ధిలో దూసుకుపోతుందని తెలిపారు. విశాఖపట్నం ఏపీ ఆర్థిక రాజధాని అంటూ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. 2047 నాటికి విశాఖ ఆదాయం $1 ట్రిలియన్ చేరుతుందని చెప్పారు. సిపి ఫస్ట్ ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్, ఓపెన్ కేబుల్ ల్యాండ్ స్టేషన్ కు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఏపీ చీఫ్ మాధవ్, స్థానిక నేతలు, సిపి చైర్మన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ పెట్టుబడుల విషయంలో ఇతర రాష్ట్రాలతో కాదు, ఇతర దేశాలతో ఏపీ పోటీ పడుతుందని పేర్కొన్నారు. రాష్ట్రానికి వచ్చే పెట్టుబడుల్లో 50% విశాఖకి వస్తున్నాయని చెప్పారు. గూగుల్, టీసీఎస్, కాగ్నిజెంట్, సత్య లాంటి టెక్ దిగ్గజాలన్నీ విశాఖలో కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నాయని, వీటితో 5 లక్షల ఐటీ ఉద్యోగాలు విశాఖలో కల్పిస్తామని లోకేష్ వివరించారు. జీఎస్టీ 2.0తో ఎంతో మేలు కటం శెట్టి వెంకట ప్రభాకర్ అనే బాబీ అన్నారు. పేద మరియు మధ్యతరగతి ప్రజల అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఎస్టీ 2.0 సంస్కరణ నేపథ్యంలో వినియోగదారులకు మరియు వ్యాపారవేత్తలకు నూతన పన్నుల గురించి అవగాహన కల్పించేందుకు సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో పాత గైగోల్పాడు దుర్గాదేవి ఆలయం నుంచి సర్పవరం జంక్షన్ వరకు జీఎస్టీపై అవగాహన కల్పిస్తూ తనిఖీ చేశారు. వినియోగదారులతో నేరుగా మాట్లాడి జీఎస్టీ 2.0 సంస్కరణ వల్ల నిత్యావసరాల ధరలు తగ్గినందుకు తమకు మేలు జరుగుతుందని వారు హర్షం వ్యక్తం చేశారు. కటకం శెట్టి వెంకట ప్రభాకర్ అనే బాబీ మీడియాతో మాట్లాడుతూ సామాన్యుడిపై భారం తగ్గించేందుకు కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఎస్టీ 2.0 సంస్కరణలకు రాష్ట్ర ప్రభుత్వం బేషరతుగా మద్దతు పలికింది. ప్రతి పేద మధ్యతరగతి కుటుంబం ₹1000 ఆదా చేసుకునే విధంగా పన్నులు తగ్గించాము. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ మట్ట ప్రకాష్ గౌడ్, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు రామ్దేవు, సీతయ్య దొర, ఏటుకూరు నాగమణి, కోమోజు నెహ్రూ, టేకుమూడు ప్రసాద్, గూడాల లోవరాజు, చెల్లబోయిన సూర్య ప్రకాష్ రావు, 50వ వార్డు మాజీ కార్పొరేటర్ పలివేల త్రిమూర్తులు మరియు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం వైసీపీ ఆధ్వర్యంలో నకిలీ మద్యంపై బెల్ట్ షాపుల నిర్వహణపై సోమవారం ప్రత్యేక నిరసన కార్యక్రమాన్ని నిర్వహించింది. అందులో భాగంగా ఇచ్చాపురం పట్టణంలోని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహించి అధికారులకు వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా
విజయ సాయిరాజ్ తమ్మినేని సీతారాం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కల్తీ మద్యంతో ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారని, ఇప్పటికే సుమారు 421 మంది మృతి చెందారన్నారు. నకిలీ మద్యం కేసులో బడా నేతలు ఉన్నారని ఆరోపించారు. నకిలీ మద్యాన్ని బెల్ట్ షాపులను వెంటనే నిరోధించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పీరియా సాయిరాజ్, నియోజకవర్గంలోని 4 మండలాల ముఖ్య నేతలు పాల్గొన్నారు. మరి అక్కడ చాలా ఏదైతే స్పిరిట్ మరియు కొన్ని రసాయనాలు ఏది కల్తీ మందు తయారు చేయడానికి వాటితో పాటుగా మద్యం బాటిల్స్ మరి ఏవైతే బ్రాండెడ్ ఉన్నాయో దానికి సంబంధించి స్టిక్కర్స్ కూడా వాళ్ళు అది కంప్లీట్గా ఒరిజినల్ లాగా ఫేక్ వన్నీ కూడా చేసి మనం అందరం ఈ కథనాన్ని టీవీలో అందరూ చూశారు. ఇంత జరిగినప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం దాని మీద ఎలాంటి స్పందన లేదు. మరి దీని అనుకున్నటువంటి బడా నాయకులు ఎవరైతే ఉన్నారో మరి జయచంద్ర గారు ఒక ఇన్ఛార్జ్ అయి ఉండి వాళ్ళ అనుచరులు మొత్తం 5,820 కోట్లు మాఫియా చేసినప్పటికీ కూడా ఈ రోజుకి కూడా ఏ సిబిఐ వారు కూడా దాని మీద దర్యాప్తు చేయడం లేదు. మరి గతంలో మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ఈ మద్యాన్ని అంచెల వారీగా నిర్మూలించడం కోసమని ఒక ఏవైతే ఈ మద్యం ఇవి షాప్స్ ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఒక టైం లిమిట్ చేసి వాళ్ళు అవన్నీ కూడా మన గవర్నమెంటే టేకప్ చేసి గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే అమ్మేవారు. కానీ ఇవాళ అలాంటి పరిస్థితి లేదు. పర్మిట్ రూమ్స్ వచ్చేసాయి. మరి అలాగే బెల్ట్ షాప్స్ ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే మన ఇచ్చాపురం నియోజకవర్గమే తీసుకుంటే కనుక గుడి దగ్గర ఉన్నాయి, కొన్ని అయితే పబ్లిక్ ప్లేసెస్లో ఉన్నాయి, కొన్ని స్కూల్స్ దగ్గర ఉన్నాయి. దానివల్ల చాలా న్యూసెన్స్ క్రియేట్ అవుతుంది, క్రైమ్ రేట్ పెరుగుతుంది. సో వీటన్నిటిని అరికట్టాలని చెప్పి మేము ఈరోజు ఎక్సైజ్ ఆఫీస్ దగ్గరికి వచ్చి ఇవ్వడం జరిగింది. మరి పాత విధానాల్లాగే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కేవలం పర్మిషన్ ఇచ్చి గవర్నమెంట్ రన్ చేసేదో ఇప్పుడు ప్రభుత్వం కూడా అలాగే చేయాలని మేమైతే రావడం జరిగింది. మరి ఈరోజు ఇచ్చాపురంలో అయితే మద్యం ఏర్లు పారులుగా అవుతుంది. ఈరోజు ఇచ్చాపురం నియోజకవర్గంలో నిజంగా ఇంకొక ఇష్యూ కూడా చాలా ఎక్కువ మాకు వేధిస్తుంది. ఏంటి అంటే ఈరోజు 15th ఫైనల్స్ వర్క్స్ వచ్చినప్పటికీ కూడా అందరూ కూడా వర్క్స్ చేసాక అవన్నీ అప్లోడ్ చేయడానికి ఎంబుక్లో రికార్డ్ చేయట్లేదు. ఇది మొత్తం ఇచ్చాపురం నియోజకవర్గంలో ఉంది. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు ఆయన ఏది కూడా అప్ చేయొద్దని చెప్పారు. ఈ విషయమై మేము ఎన్నోసార్లు డిపిఓ కానీ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ కూడా దాని మీద ఎటువంటి స్పందన లేదు. ఇది రెడ్ బుక్ రాజ్యాంగం అన్ని చోట్ల జరుగుతుంటే ఇచ్చాపురంలో ఇంకొంచెం ఎక్కువగా జరుగుతుంది. దీన్ని మేమైతే ఊరుకోము. ఇప్పటికే ఈ మద్యం వల్ల మన ఇచ్చాపురం జిల్లాలోనే చాలామంది అనారోగ్యం పాలయ్యారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు పాలనలో నిజంగా ఆరోగ్యవంతమైనట్టు ఆంధ్రప్రదేశ్ని ఆయన తీర్చిదిద్దితే ఈరోజు మొత్తం రాష్ట్రం అంతా కూడా అనారోగ్యంతో చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. మరి ఈ కల్తీ సారా వల్ల సుమారు 421 మంది చనిపోయారు. వాళ్ళని గుర్తించి వాళ్ళకి ప్రభుత్వం కూడా తక్షణమే వాళ్ళకి చేయాల్సినవన్నీ కూడా ఇవ్వాలని ఈరోజు మేము డిమాండ్ పెట్టడం జరిగింది. మొత్తానికి రాష్ట్రం మొత్తంలో ఏదైతే కల్తీ సారా ఉందో ఇప్పుడు వీళ్ళు ఎక్సైజ్ వాళ్ళు ప్రతి బెల్ట్ షాప్కి అలాగే ప్రొవిజన్ ఇచ్చిన ప్రతి షాప్కి వెళ్ళి తనిఖీ చేసి మన ఇచ్చాపురం నియోజకవర్గమే కాకుండా రాష్ట్రం అంతా కూడా ఎక్కడైతే నకిలీ కల్తీ సారా కానీ మద్యం కానీ అమ్ముతున్నారో వాటిని పూర్తిగా అరికట్టాలని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమానికి మరి మన మాజీ స్పీకర్ అయినటువంటి తమ్మినేని సీతారాం గారు వచ్చారు. మరి అలాగే మరి స్టేట్ సెక్రటరీ అయినటువంటి లక్ష్మీనారాయణ గారు వచ్చి అలాగే ఇచ్చాపురం నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు అందరూ కూడా ఈ ప్రోగ్రాంకి పెద్ద ఎత్తున వచ్చి మేమందరం కూడా దీనిపైన నిరసన తెలియచేస్తూ తక్షణమే కూటమి ప్రభుత్వం దీన్ని అరికట్టాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇప్పుడు ఇంత జరిగింది, నకిలీ మద్యం మీద రాష్ట్రం ఇంచుమించు భారతదేశానికే చేరింది. అలాంటి దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు, దీన్ని ఇమీడియట్గా మీరు అరికట్టండి, అరికట్టి యాక్షన్ తీసుకోండి అని చెప్తున్నారు. అయితే నేనేమంటున్నానంటే ఇది ఖచ్చితంగా అరికట్టాలంటే మీరైనా రాజీనామా చేయాలా, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు అయినా రాజీనామా చేయాలి, లేదు మంత్రి గారు ఉన్నారు కొల్లు రవీంద్ర గారు, ఆయనైనా రాజీనామా చేయాలి. ఏదీ చేయకుండా
ఏది గోళ్ళు గిల్లుకుంటూ కూర్చుంటే ఇది ప్రభుత్వం అనుకుంటారా? అందుకు నేను అంటున్నాను, వీఆర్ క్లియర్లీ వీఆర్ డిమాండింగ్ టు దిస్ విత్ దిస్ ఇష్యూ సీఎం హ్యాస్ టు రిజైన్ నార్ మినిస్టర్ హ్యాస్ టు రిజైన్. మేము చాలా పెద్ద ఎత్తున ర్యాలీ ప్లాన్ చేశాం. అయితే దురదృష్టవశాత్తు హెవీ రైన్ మీకు కూడా తెలుసు, నిన్న నైట్ నుంచి ఇప్పటి వరకు కూడా కొనసాగుతుంది. అయితే మేమేం చేసామంటే టోకెన్ ప్రొటెస్ట్ చేద్దాం, ఇది ఆపడానికి వీలు లేదని చెప్పి నేను రావటం జరిగింది. అయితే ముఖ్యులంతా ఇచ్చాపురం ముఖ్యులంతా కూడాను ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చి వారి తాలూకా అభిమతాన్ని, వారి తాలూకా ఇష్టాన్ని చాలా స్పష్టంగా దీనిపైన వాళ్ళు వ్యతిరేకిస్తూ వాళ్ళ వ్యతిరేకతను వ్యక్తీకరించారు. అందుకు దీన్ని మనం ప్రొటెస్ట్ కింద కాకుండా మీరు చాలా స్పష్టమైనటువంటి మీ పారిభాషిక పదాలు ఉంటాయి కదా, వాటిల్లో వినియోగించి దీన్ని ప్రొజెక్ట్ చేస్తారని చెప్పి నేను మనవి చేస్తున్నాను. మాజీ మంత్రి వైకాపా ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నాబాబు, జిల్లా ఇన్ఛార్జ్ దాడిశెట్టి రాజా ఆదేశాల మేరకు స్టేట్ మైనార్టీ సెల్ అధ్యక్షులు వి ఖాదర్ బాషా, స్టేట్ మైనార్టీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆఫీస్ ఖాన్ సూచనలతో కాకినాడ రూరల్ గంగనాపల్లి గ్రామంలో స్టేట్ మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి ఎస్సీఏ కరీం బాషా ఆధ్వర్యంలో కోటి సంతకాల ప్రజా ఉద్యమం పోస్టర్ను ముస్లిం మైనార్టీల సోదరులతో కలిసి ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా కరీం బాషా మాట్లాడుతూ గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం స్థాపిస్తే ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు సంస్థలకు అప్పగించే ప్రయత్నాలు చేయడం బాధాకరమని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఈ కాలేజీలు ప్రజానిధులతో మధ్యతరగతి నిరుపేద విద్యార్థులు వైద్య విద్య మరియు వైద్య సేవలు అందించేందుకు స్థాపించబడినవి. వాటిని పీపీపీ విధానం ద్వారా ప్రైవేటీకరణ జరిగితే పేద వైద్య విద్యార్థులకు ఫీజులు భరించలేకుండా పెరిగిపోయి వైద్య విద్యకు దూరం అవుతారని, తద్వారా ప్రజా ఆరోగ్య వ్యవస్థ కుంటిపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఎండి చాంద్ బాషా, ఎండి గౌస్ మహబూబ్ హుసేన్, షేక్ జిలానీ, మస్తాన్, బాషీర్, ముస్లిం సోదరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. మరి ఈనాడు కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలు పీపీపీ విధానంలో కాంట్రాక్ట్ పద్ధతిన బయట వ్యక్తులకి అప్పచెప్పడానికి నిర్ణయం తీసుకుంటున్నారు. దానివల్ల మరి పేద బడుగు బలహీన వర్గాల వారు పేదలకు మెడికల్ విద్య అందకుండా పోతుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. ఈ సందర్భంగా మరి వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి కోటి సంతకాల ప్రజా ఉద్యమం కార్యక్రమం మొదలు పెట్టడం జరుగుతుంది. మరి మొన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లాంచ్ చేయడం జరిగింది. అలాగే రూరల్ మాజీ మంత్రి గారు శ్రీ కురసాల కన్నబాబు గారు, అలాగే మరి జిల్లా ఇన్ఛార్జు దాడిశెట్టి రాజా గారు ఆదేశాల మేరకు, అలాగే మా మైనార్టీ స్టేట్ రాష్ట్ర అధ్యక్షులు వి ఖాదర్ బాషా, అలాగే మరి స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆఫీస్ ఖాన్ గారి సూచనలతో మేము మా ముస్లిం సోదరులందరూ కూడా మైనార్టీలు అందరూ కూడా ఏకదాటిపై నడిచి మరి ఈ కోటి సంతకాల కార్యక్రమాన్ని రేపటి నుంచి మొదలెట్టి పెడుతున్నాం. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హయాంలో ముస్లింలకు 4% రిజర్వేషన్ ఇవ్వడం వల్ల మరి పేద విద్యార్థులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు అందరూ కూడా ఉన్నతమైన విద్య అభ్యసించి వారు ఉన్నతమైన పదవుల్లో ఉండడానికి మరి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, అలాగే మరి గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి అన్ని దృష్టిలో ఉంచుకొని 17 గవర్నమెంట్ కాలేజీలను ఏర్పాటు చేసి అందులో 7 కాలేజీలు పూర్తి చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. మరి ఈనాడు ఈ కూటమి ప్రభుత్వం ఈ ప్రైవేటు పరం చేయడాన్ని, మెడికల్ కాలేజీని ప్రైవేటు పరం చేయడాన్ని, తద్వారా ఆ ప్రభుత్వ కళాశాలలో ఉన్నటువంటి సీట్లు ఏవైతే ఉన్నాయో
అవి అమ్ముడుపోయే పరిస్థితి. మరి పేద మధ్యతరగతి కుటుంబాల వారు మెడికల్ చదివి ఒక డాక్టర్ అయ్యే కలగానే మిగిలిపోతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి రాబోయే కాలంలో ఈ మెడికల్ కాలేజీను ప్రైవేట్ పరం చేయడం వల్ల అందులో చేస్తున్నటువంటి పారామెడికల్ సిబ్బంది కానివ్వండి, నర్సులు కానివ్వండి, ఇలాగా ఇతరితర శాఖల్లో ఉన్నటువంటి వారందరూ కూడా ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి. అందుచేత ఏదైతే ఈ ఉద్దేశం కూటమి ప్రభుత్వం తీసుకుందో అవన్నీ వెనక్కి తీసుకొని మరి మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రభుత్వ ఆధీనంలోనే నడపాలని చెప్పేసి మేము ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమం గంగనపల్లి వద్ద గల గౌసే ఆజం మసీదు వద్ద మరి మా సోదరులందరూ కూడా మా మైనార్టీ సోదరులందరూ సమక్షంలో చేయడం జరుగుతుంది. మరి అలాగే ఈ సందర్భంగా కోరుకునేది ఏంటంటే ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మేము. ఈ మెడికల్ కాలేజీ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రైవేట్ పరంగా చేయకుండా ఓన్లీ ప్రభుత్వ ఆధీనంలో నడిపేలాగా చర్యలు తీసుకోవాలని మేమందరం కలిపి డిమాండ్ చేస్తున్నాం. మరి ఈ ఉద్యమం ద్వారాగా మరి నవంబరు వరకు కూడా జరిగే ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతి మండలంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ చేపట్టడానికి మేమందరం కూడా సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం జగపతి నగరం గ్రామ శివారు ప్రత్తిపాడు వెళ్లే రోడ్లో కొలువైన శ్రావణి దుర్గా అమ్మవారి ఆలయం ఆవరణలో సోమవారం భారీ అన్నదానం నిర్వహించారు. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం జగపతి నగరం గ్రామ శివారు పత్తిపాడు వెళ్లే రోడ్లో కొలువైన శ్రావణి దుర్గా అమ్మవారి ఆలయం ఆవరణలో సోమవారం భారీ అన్నదానం నిర్వహించారు. దేవీ నవరాత్రుల ముగింపును పురస్కరించుకుని గుడి నిర్మాణదాతలు చిట్టిపోయిన సూర్యనారాయణ, తలుపులమ్మ దంపతులు మరియు కుటుంబ సభ్యుల సహకారంతో అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ అన్నదానం కార్యక్రమంలో కిర్లంపూడి, చిల్లంగి, వేలంక, జగత్పతి నగరం, సింహాద్రిపురం, పత్తిపాడు తదితర గ్రామాల నుంచి గ్రామస్తులు, అధిక సంఖ్యలో మహిళలు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం జగపతి నగరం గ్రామం శ్రీ శ్రావణి దుర్గా అమ్మవారు ఆలయం నిర్మించి 40 సంవత్సరాలు పూర్తయింది. ఈ సంవత్సరం మళ్ళీ 2024 సంవత్సరం మళ్ళీ ఆలయం శ్రీ శ్రావణి దుర్గా అమ్మ దుర్గాలయం పునర్నిర్మాణం జరిగింది. ఈ యొక్క ఆలయం నిర్మించిన కాడి నుంచి 40 ఏళ్ల బట్టి నుంచి కూడా ప్రతి ఏటా దసరా నవరాత్రులందు భారీ అన్నసంతరణ శ్రీ చుట్టుపైన సూర్యనారాయణ మరియు తలుపులమ్మైన మా అమ్మగారు, మా నాన్నగారు మరియు మా కుటుంబ సభ్యులందరి సహకారంతో ప్రతి సంవత్సరం కూడా భారీ అన్నసంతరణ జరగడం జరుగుతున్నది. అలాగే ఈ సంవత్సరం విజయదశమిని పురస్కరించుకొని మా యొక్క శ్రీ శ్రావణి దుర్గమ్మ ఆలయం నందు ఈరోజు భారీ అన్నసంతరణ జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాలైన ప్రత్తిపాడు, కిర్లంపూడి, జగపతి నగరం, సింహాద్రిపురం, చిల్లంగి, యాలంక, గాజులపాలెం ఈ చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా ఈ యొక్క భారీ అన్నసంతరణలో పాల్గొని ఈ యొక్క అమ్మవారి ప్రసాదము స్వీకరించాలి. జీఎస్టీ 2.0తో ఎంతో మేలు కటం శెట్టి వెంకట ప్రభాకర్ అనే బాబీ అన్నారు. పేద మరియు మధ్యతరగతి ప్రజల అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఎస్టీ 2.0 సంస్కరణ నేపథ్యంలో వినియోగదారులకు మరియు వ్యాపారవేత్తలకు నూతన పన్నుల గురించి అవగాహన కల్పించేందుకు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో పాత గైగోల్పాడు దుర్గాదేవి ఆలయం నుంచి సర్పవరం జంక్షన్ వరకు జీఎస్టీపై అవగాహన కల్పిస్తూ తనిఖీ చేశారు. వినియోగదారులతో నేరుగా మాట్లాడి జీఎస్టీ 2.0 సంస్కరణ వల్ల నిత్యావసరాల ధరలు తగ్గినందుకు తమకు మేలు జరుగుతుందని వారు హర్షం వ్యక్తం చేశారు. కటకం శెట్టి వెంకట ప్రభాకర్ అనే బాబీ మీడియాతో మాట్లాడుతూ సామాన్యుడిపై భారం తగ్గించేందుకు కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఎస్టీ 2.0 సంస్కరణలకు రాష్ట్ర ప్రభుత్వం బేషరతుగా మద్దతు పలికింది. ప్రతి పేద మధ్యతరగతి కుటుంబం ₹1000 ఆదా చేసుకునే విధంగా పన్నులు తగ్గించాము. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ మట్ట ప్రకాష్ గౌడ్, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు రామ్దేవు, సీతయ్య దొర, ఏటుకూరు నాగమణి, కోమోజు నెహ్రూ, టేకుమూడు ప్రసాద్, గూడాల లోవరాజు, చెల్లబోయిన సూర్య ప్రకాష్ రావు, 50వ వార్డు మాజీ కార్పొరేటర్ పలివెల త్రిమూర్తులు మరియు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
అమరావతిలో సిఆర్డీఏ కార్యాలయాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి రాజధాని లేకుండా రాష్ట్రం ఏర్పడిందన్నారు. రాజధాని ఎక్కడ పెట్టాలో నిర్ణయించడానికి నాడు కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం కమిటీ వేసిందని తెలిపారు. రాజధాని ఎక్కడ పెట్టాలనే అంశాన్ని కూడా చెప్పకుండా విభజన చేశారని, రాజధాని కోసం జాగా కూడా లేని పరిస్థితిలో రాష్ట్ర విభజన చేశారన్నారు. రాజధాని విషయంలో నాటి యూపీఏ ప్రభుత్వం లేనిపోని పంచాయతీ పెట్టిందని విమర్శించారు. రాష్ట్రం మధ్యలో రాజధాని పెడితే అందరికీ బాగుంటుందని ఇక్కడ ఏర్పాటు చేశామని చెప్పారు. బెస్ట్ రాజధాని నిర్మిస్తున్నామని, గ్రీన్ ఫీల్డ్ రాజధాని నిర్మిస్తున్నామని వెల్లడించారు. రాజధాని నిర్మాణానికి భూమి కావాలని, ప్రణాళికలకు అనుగుణంగా రాజధాని నిర్మించగలరా అని అనుమానపడ్డారని అన్నారు. సైబరాబాద్లో నిర్మించిన అనుభవంతో అమరావతి నిర్మాణం ప్రారంభించామని, భూమి కోసం ఎదురు చూస్తున్న సమయంలో అమరావతి రైతులు తనకు దారి చూపారని సీఎం వెల్లడించారు. ఎగ్జాక్ట్గా ఈరోజు మీటింగ్ ఎట్లయితే పెట్టుకున్నామో నాకు లేక్ వ్యూ మీటింగ్లు జ్ఞాపకం వస్తున్నాయి. ఆ రోజు మొట్టమొదటిసారిగా రాష్ట్ర విభజన జరిగింది. జూన్ 2వ తారీఖున 2 రాష్ట్రాలుగా విభజన జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేదు. ఆ రోజు చట్టంలో పెట్టింది కూడా రాజధాని ఎక్కడ పెట్టాలనో నిర్ణయించడానికి ఒక కమిటీ వేస్తామని ఒక కమిటీ వేశారు. అక్కడి నుంచి మనం కూడా స్టార్ట్ చేసాం ఎట్లా కట్టుకోవాలని. అయితే ఆ రోజు కనీసం ఆనాటి ప్రభుత్వం పలాంది ఇక్కడ రాజధాని వస్తుందనంటే ఎట్లా కట్టాలని ఆలోచించేవాళ్ళం. రాజధాని ఎక్కడొస్తుందో చెప్పకుండా ఒక కమిటీ వేసి, రెండోది దానికి కావాల్సిన జాగా కూడా లేదు మనకు, మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాంటి సమయంలో మన ఆలోచన విధానం ఏం చేయాలని ఆలోచించినప్పుడు ఎవరిని అడిగినా కూడా చాలా సింపుల్గా 25 పార్లమెంట్లు ఉన్నాయి. ఒక పక్క 12, ఇంకొక పక్క 12, 13వ పార్లమెంట్ ఈ గుంటూరు. రాజధాని ఎక్కడ రావాలంటే ఇక్కడే రావాలని చెప్పాల్సింది పోయి దీనికి లేనిపోని పంచాయతీ పెట్టారు. అక్కడి నుంచి ప్రారంభమైంది. ఆ సమయంలో నాకైతే అసెంబ్లీలో కూడా ఎక్కడ రాజధాని పెట్టాలంటే లేనిపోని సమస్యలు క్రియేట్ చేసి ఎవరెవరు మా ఊరికే కావాలనే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే ఆలోచించాను, ప్రతి ఒక్క ఊరికి ఇచ్చేది కాదు, ఇది రాష్ట్ర భవిష్యత్తుకు ఉపయోగపడే రాజధానిగా ఉండాలి. అందుకే నా నిర్ణయం ఆ రోజు దీనికి సరైన ప్లేస్ వచ్చి విజయవాడ గుంటూరు మధ్యలో అని చెప్పి నిర్ణయం చేశాం మొట్టమొదటిసారిగా. ఐటీ కంపెనీలకు విశాఖ డెస్టినేషన్ సిటీ అంటోంది ఏపీ సర్కార్. రాష్ట్రానికి వచ్చే పెట్టుబడుల్లో 50% విశాఖకే వస్తున్నాయని చెప్పారు మంత్రి నారా లోకేష్. విశాఖ కేంద్రంగా 4 జిల్లాలతో ఎకనామిక్ కారిడార్ ఏర్పాటు చేస్తామని వివరించారు. డబుల్ ఇంజిన్ సర్కార్తోనే ఏపీ బుల్లెట్ ట్రైన్ల అభివృద్ధిలో దూసుకుపోతుందని తెలిపారు. విశాఖపట్నం ఏపీ ఆర్థిక రాజధాని అంటూ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. 2047 నాటికి విశాఖ ఆదాయం $1 ట్రిలియన్ చేరుతుందని చెప్పారు. సిపి ఫస్ట్ ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్, ఓపెన్ కేబుల్ ల్యాండ్ స్టేషన్ కు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఏపీ చీఫ్ మాధవ్, స్థానిక నేతలు, సిపి చైర్మన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ పెట్టుబడుల విషయంలో ఇతర రాష్ట్రాలతో కాదు ఇతర దేశాలతో ఏపీ పోటీ పడుతుందని పేర్కొన్నారు. రాష్ట్రానికి వచ్చే పెట్టుబడుల్లో 50% విశాఖకి వస్తున్నాయని చెప్పారు. గూగుల్, టీసీఎస్, కాగ్నిజెంట్, సత్య లాంటి టెక్ దిగ్గజాలన్నీ విశాఖలో కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నాయని, వీటితో 5 లక్షల ఐటీ ఉద్యోగాలు విశాఖలో కల్పిస్తామని లోకేష్ వివరించారు. దుర్గాపూర్ సామూహిక అత్యాచార కేసుపై తన వ్యాఖ్యలను మీడియా ఉద్దేశపూర్వకంగా వక్రీకరించిందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. ఉత్తర బెంగాల్లోని వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించేందుకు
అలీపూర్ దావార్ వెళ్లిన ఆమె మీడియా తన మాటలను తప్పుగా ప్రచారం చేసిందని, ఈ రకమైన రాజకీయాలకు తన వ్యాఖ్యలను వాడుకోవద్దని అన్నారు. దుర్గాపూర్లోని ప్రైవేట్ మెడికల్ కాలేజీలో జరిగిన అత్యాచారంపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తడంతో మహిళా భద్రతపై ఆమె చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. అర్ధరాత్రి 12:30కి విద్యార్థిని బయటకు ఎలా వచ్చిందని ఆమె ప్రశ్నించడం వివాదాస్పదమైంది. తప్పుడు వార్తలు ప్రచారం చేసే వారిపై పోలీసులు చర్యలు తీసుకుంటారని ఆమె అన్నారు. Please don't include this and this. You can ask the police. That police, it is not me, it is the police. There is a private college. The matter nobody is supporting. You tell me when Odisha, before 3 weeks ago, 3 girls are raped in the sea beach. What action is being taken by the Odisha government? And Bengal, if anything happens on women, we don't allow anything to be considered as a casual case. It's a serious case we consider. And that girl, it's a shocking. She was studying in a private medical college. So all the private medical college, whose responsibility? How they came out in the night at 12:30? And it happens in the, so far I know, forest area. And 12:30, I do not know what happened. Investigation is on. I'm shocked to see the incident, but private medical colleges also is to take care for their students, and especially the girl child at night time. They should not be allowed to come out in the outside. They have to protect themselves also. There is a forest area. So whatever I have received the prima facie report, and police is searching all the people, and nobody will be excused. Whoever is guilty, they will be punished strictly. 3 already arrested. Whatever the girls given the statement, as per her statement, it is already they are arrested. So we will take stringent action. But don't mix up with this affected flood area and all this. When it happens in other state, it is also condemnable. Manipur you have seen so many. UP you have seen so many. Bihar you have seen so many. Other state, Odisha you have seen so many. There also we think government must take stringent action. Because in our state, even we charge sheeted the people within 1 month, within 2 months. Even lower court gave them the hang order also. పశ్చిమ బెంగాల్లో ఎంబీబీఎస్ స్టూడెంట్ అత్యాచారం కేసు సంచలన విషయాలు వెలుగులోకి. రాజధాని కోసం జాగా కూడా లేని పరిస్థితుల్లో రాష్ట్ర విభజన చేశారని సీఎం చంద్రబాబు. విశాఖలో 5 లక్షల ఐటీ ఉద్యోగాలు డబుల్ ఇంజిన్ సర్కార్తోనే అభివృద్ధి, మంత్రి నారా లోకేష్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.